హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో బ్లాగ్ ఛానల్. ఈరోజైతే మనము బిఆర్ ర్యాంక్ అయితే ఆడుతున్నాము. గోల్డ్ 2కి అయితే వచ్చేసాము. గోల్డ్ 2 నుంచి గోల్డ్ 3కి వెళ్దాము. ఈరోజు అయితే చూద్దాం వీడియో బాగా వస్తుందో. ఈరోజు టార్గెట్ ఏంటంటే బోయ పట్టడానికి కాదు, కానీ దాంట్లోకి అంటే గోల్డ్ 3కి వెళ్ళిపోవడం. అదే మన టార్గెట్. చూద్దాం మన టార్గెట్ కంప్లీట్ చేయగలమో లేదో. చూద్దాం హౌ కంప్లీట్ మై టార్గెట్. కొత్తగా బోయ కొట్టడానికి వస్తే బోయ కూడా కొట్టేద్దాము. అందులో కూడా ఏం ప్రాబ్లం లేదు, పక్కా బోయ కూడా కొట్టేద్దాము. ఇప్పుడైతే ఫస్ట్ అయితే మన టార్గెట్ని అయితే రీచ్ అవుదాం. ఇలా బోయ కొట్టడానికి వస్తే నేను బోయ కొట్టడానికి అయితే ఆగను, బోయ అయితే కొట్టేస్తాను. చలో ఇప్పుడైతే ఇది కూడా తీసుకున్నాం. అడుగుని ఎనిమి అడుగుని ఉరుకుతున్నాడు గైసాడు, మొత్తం కానపడట్లేదాడు. కవరప్ అయిపోయింది మొత్తం. ఓకే, ఈ ఎడ్జ్ నుంచి అయితే ఆడదాం. ఓకే, రివర్స్. ఓకే, ఒకటి అయితే అయిపోయిండు. డబల్ టేక్ డౌన్. ఫైనల్గా వీళ్ళిద్దరు కూడా వాడుకుంటే పాయింట్ వచ్చింది కానీ మనకి. చలో వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. లూట్ అయితే చేసుకుందాం గైస్. P90 దొరికింది. ఈ గన్ను కూడా మెయిన్, ఈ గన్ను తీసేద్దాం. ఈ గన్ను వేస్ట్ అసలు. నెక్స్ట్ ఇక్కడ లూట్ చేసుకుందాం. ఓకే, XMB దొరికింది. XMBతో కూడా కొట్టడానికి ట్రై చేద్దాం. XMB కూడా మంచిగానే గైస్. ఓకే, కాయిన్స్ తీసుకొని పోతాం. చూడండి, మీరు ఎక్కడ నుంచాలంటే ఇక జూమ్ అవుట్ చేసుకుని ఇక్కడ టీవీ టవర్ అంటే మిడిల్ ఆఫ్ ద సర్కిల్లో రేడియస్ దగ్గర నుంచండి. రేడియస్ పాయింట్ దగ్గర ఎగ్జాక్ట్ అక్కడ నుంచి ఉంటే మీకు అప్పుడు అయితే సేఫ్ జోన్ మీద అటాక్ అవ్వకుండా ఉంటుంది. ఎనిమిస్ అయితే కాదు, సేఫ్ జోన్ మీద అటాక్ అవ్వకుండానే అయితే ఉంటుంది. అడుగుని గైస్, ఎనిమి అడుగుని. గ్రెనేడ్ వేద్దాం. గ్రెనేడ్ వేసినాం గైస్. ఓ మై గాడ్, అవుట్ ఆఫ్ ఎనిమో అయిపోయాం మనం. అవుట్ ఆఫ్ ఎమో అయిపోయాము. అనవసరంగా దిగాం గైస్ మనం. ఇక్కడ ఇది వేసుకుందాం. ఓకే, వెళ్ళాము. స్లైడ్ అయిపోయి వెళ్ళిపోదాం గైస్ ఇక్కడ నుంచి. మనం అయితే వీలైనంత ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఇక్కడ మధ్యలో ఇక్కడ ఆగొద్దు. ఎనిమిస్ చాలామంది అయితే ఉన్నారు. అడుగోండి ఒక ఎనిమి. అరే అటు ఏం చేస్తుండ్రా భయ్. హెడ్ వచ్చింది గైస్ ఫైనల్గా. ఆడక్కడ ఆడిని కొడుతున్నట్టున్నాడు. ఆడికి వెళ్ళి మనం దొబ్బేసాము. చలో ఓ షెట్, అయితే ఇప్పుడైతే పడిపోయాం గైస్. రివైవ్ అయితే వస్తుంది. ఫైనల్గా రివైవ్ కూడా వచ్చేసింది. మనం క్యారెక్టర్ ఇక్కడ నుంచి కింద
కిందకి పడిన తర్వాత అది ఓకే. ఓ మై గాడ్, ఇక్కడ నుంచి మనం కిందకి దూకామంటే పడిపోతుంది గాయస్. మినిక్యూల్ అవైలబుల్గా లేదు, మనకి అవైలబుల్ కాదంట. టూ ఫార్ ఇంత పైనుంచి వేసినాము, అడ్డాము కింద పడిన వెంటనే హెల్త్ అంతా తగ్గిపోతుంది దెబ్బకి. చలో దీని లోపలికి కూడా పోయి మన హెల్త్ అయితే తీసుకుందాం. ఫస్ట్ అయితే హెల్త్ ఇంపార్టెంట్ మనకి. ఓకే ఓకే, హెల్త్ కూడా వచ్చేసింది. మన మ్యాక్ మాత్రమే ఉంది, లూట్ కూడా చేసుకున్నాం. ఓకే, ఇక్కడ లూట్ చేసుకున్నాం. మనకి మంచి లూట్ అయితే కావాలి గైస్. మంచి లూట్ లేనిది కూడా మనం ఏం చేయలేము. ఈ గన్ను కూడా తీసేద్దాం, మ్యాక్ గన్ కూడా ఫ్రీగా వచ్చింది, అది యూజ్ చేయము. వచ్చేలో మనకైతే యూఎంపీ దొరికింది. ఓకే, ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ పీసీ అయితే ఉంది. పీసీ ఇది కొత్త సెటప్ అనుకుంటా, గేమింగ్కి యూజ్ చేసుకున్నాం. ఓకే, కూర్చుని గేమ్ ఆడేలాగా ఉండుంటే బాగుండేది. ఓకే, ఎనీవేస్ మనకు లూట్ రావడానికి అయితే బాగా యూజ్ అయింది అది అయితే. ఓకే, ఇక్కడ మెడికిట్స్ అయితే ఎంఓస్ అయితే తీసుకుందాం. చూసారు కదా లాస్ట్ టైం చనిపోవడానికి ముందు మనకి ఏమైందో. ఓకే, మన టార్గెట్ ఏంటనంటే అక్కడ ఎనిమి ఉన్నాడు. మనం ఇది వేసుకున్నాం. అక్కడ ఎనిమిదికి ఫైట్లు జరుగుతుంది. ఆడ సెట్ ఆడ వేసేసినాం, బాంబులు వేసేసి కిల్ తీసుకున్నాం. ఓకే, మనం ఇది వేసుకోకపోతే మనం పోతాం. అరే ఇందాకే కదరా బై ఎనిమిది చూస్తుంది. ఏడున్నాడు రాయుడు, ఉరికి పోయిండ్రా, మస్తు ఫాస్ట్ ఉన్నారు. అడుకోండి గైస్, అడుకోండి. అదిగో మనం గ్లోవాల్ రెడీగా లేకుండా అవుట్ అయిపోయేవాళ్ళం. ఆడ అక్కడికి వెళ్తుంది చూస్తుండు పాపం, మనం ఈడనే తిరుగుతుంటే. ఓ మై గాడ్, సేఫ్ జోన్ వచ్చేస్తుంది. దూరంలో ఉన్నా కూడా సేఫ్ జోన్ స్పీడ్ వస్తుంది కదా. ఇదిగోండి. ఓ షట్, మనం కూడా వేసుకున్నాం. ఓకే, ఇటు సైడ్కి వచ్చేసినాం మనము. గ్లో వాల్స్ ఇంకా 3 మాత్రమే ఉన్నాయి. ఏడు రాయుడు, ఓ షట్, కొట్టేశాడు గైస్. అరే ఈడు కొట్టాడు రాబాయ్ మనల్ని, మ్యాగ్తో కొట్టేసిండు. చలో ఇప్పుడైతే మనము గోల్డ్ 3కి వెళ్దామో లేదో చూద్దాం. ఫైనల్గా గోల్డ్ 3కి వచ్చేసాం. ఓకే, గోల్డ్ 3 నెక్స్ట్. సరే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం గోల్డ్ 4కి వెళ్ళేటప్పుడు.